మామిడి రైతుల పట్ల కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వ నిర్లక్ష్యంతో 40,000 మంది రైతులు రోడ్డున పడ్డారు. కిలో మామిడికి 8 రూపాయలు ఇస్తామని కొనుగోలు చేసి ఇప్పుడు 4 రూపాయలు మాత్రమే ఇస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో చంద్రబాబు ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకునేందుకు పోరాటానికి సిద్ధమయ్యారు. చిత్తూరు జిల్లాలో మామిడి రైతులు మరోసారి ఆందోళనకు సిద్ధమవుతున్నారు. 7 నెలలుగా మామిడి జ్యూస్ ఫ్యాక్టరీ యాజమాన్యాలు మామిడి రైతులకు చెల్లించాల్సిన బకాయిలు విడుదల చేయకుండా ఆలస్యం చేయడంపై రైతులు పెద్ద ఎత్తున మండిపడుతున్నారు. కిలో మామిడి 8 రూపాయలకు కొనుగోలు చేస్తామని అంగీకరించిన జ్యూస్ ఫ్యాక్టరీ యాజమాన్యాలు తీరా బిల్లులు చెల్లింపు దగ్గరకు వచ్చేసరికి కిలోకు 4 రూపాయలే చెల్లిస్తామని చెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంక్రాంతి పండుగ తర్వాత దశల వారీగా ఆందోళన ఉధృతం చేస్తామని అంటున్నారు మామిడి రైతులు. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా 40,000 మంది రైతులకు జ్యూస్ ఫ్యాక్టరీ యాజమాన్యాల నుంచి 400 కోట్ల రూపాయలకు పైగా రావాల్సి ఉంది. ఈ డబ్బులు వెంటనే ఇప్పించాలని ప్రభుత్వాన్ని, జిల్లా కలెక్టర్ను వేడుకుంటున్నారు. బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ పోరాటానికి సన్నద్ధమవుతున్నారు. కాబట్టి నమ్మంగా 8 రూపాయలు ఇస్తారని అంత తోలినారు. ఇప్పుడు మేము 4 ఇస్తాము, 3 ఇస్తాము అంటే పెట్టిన ఖర్చు కూడా రాదు కదా. ఎకరాకు 50,000 ఖర్చు అవుతుంది. ఎకరాకు ఒక లోడు 5 టన్నులు, 5 మూడు 15,000 నువ్వు ఇస్తే మిగతా 35,000 ఎవరు వేసుకునేది? ఎన్నో ఇబ్బందుల్లో ఉండేవాళ్ళు ఫ్యాక్టరీకి అడిగిపోతే 4 రూపాయల పైన మేము ఇవ్వలేమని కొన్ని ఫ్యాక్టరీలు 6 రూపాయలు అకౌంట్లకు వేసినారు. కాబట్టి అందరు రైతులకు డబ్బు తొందరగా ఇవ్వాలని దయచేసి కోరుతున్నాము. చిత్తూరు జిల్లాలో ఎన్నడూ లేని విధంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మామిడి రైతులు. 7 నెలలుగా బకాయిల కోసం జ్యూస్ ఫ్యాక్టరీల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నామని, ఈ ప్రభుత్వం కనీసం పట్టించుకున్న పాపాన పోలేదని మండిపడుతున్నారు. 4 రూపాయలు ఇచ్చింది ఫ్యాక్టరీ వాళ్ళు 8 రూపాయలు ఇస్తే గిట్టుబాటు అవుతుంది. లేదంటే రైతులు ఆత్మహత్య చేసుకునేది గ్యారంటీ. 8 రూపాయలు కానీ ఇకపోతే, ఎందుకంటే ఇప్పటికే వడ్డీలు పెరుగుతూ ఉన్నాయి. కనీసం 8 రూపాయలు ఇచ్చి 1 రూపాయి వడ్డీ అయినా వేసిస్తే బాగుంటుంది. తమకు బకాయిలు వెంటనే ఇప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు.